గణేష్ గారు మీ గురించి నాకు కొన్ని విషయాలు తెలిసే. బేసిక్ గా ఇప్పుడంటే ఏదో అందరం మేము మై హోమ్ పూజలో గణేష్ గారు 29 lakhs పెట్టి కొన్నారు అంటున్నాం. కానీ మీరు ప్రతి సంవత్సరం కూడా లడ్డు వేలంపాట మీరు ఎక్కడ ఉంటే ఏ ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ లో కొంటారని విన్నాం. లాస్ట్ ఇయర్ ఎక్కడ కొన్నారు? లాస్ట్ ఇయర్ వచ్చేసి బోడుప్పల్ మేడిపల్లి డిమార్ట్ బిల్డింగ్ అండి. ఈసారి మాత్రం మై హోమ్ పూజలో మాకు దక్కటం. నేను డిగ్రీలో ఉన్నప్పటి నుంచి కూడాను లడ్డు ఆక్షన్లో ఏదైనా దేవుడి దయ మేడం. ఇక్కడ మన క్రెడిబిలిటీ ఏం లేదు, దేవుడి దీవెన మనకు ఉంది ఎవరి ఇయర్ అనుకుంటూ మేము ఇది దక్కించుకుంటూ వస్తున్నాం. నేను చాలా సందర్భాల్లో చూశాను గణేష్ గారు, లడ్డు వేలంపాట అయిపోయిన తర్వాత ఆ లడ్డు మనదే సొంతం, మన సొంతం తర్వాత కుటుంబంలో ఫస్ట్ పెద్ద వ్యక్తి పైన తల మీద పెట్టుకుని కాసేపు ఎంజాయ్ చేస్తుంటారు. దాన్ని కూడా మీరు అన్నట్టు ఆ దేవుడి మీద ఉన్నటువంటి భక్తి కావచ్చు, దేవుడి ఆశీర్వచనం కావచ్చు, ఆ నుంచి మనకు వస్తుంది అంటుంటారు. బిలీవ్ చేస్తారా మీరు? నేను మొన్న మేము ఆక్షన్లో తీసుకున్నాక మా చిన్న బాబు వెరీ మచ్ యాక్టివ్ మేడం. చిన్న బాబు 2 handsతో రాస్తాడు. సో ఈ ఆక్షన్ కూడా మా చిన్న బాబే మొత్తం ప్లే చేసి అతని ఆక్షన్లో 29 lakhsకి తనే పాడి తీసుకున్నాడు. సో మీరు ఎప్పుడు వచ్చారు సార్ మై హోమ్ కి? రీసెంట్గా వచ్చాయి మేడం. 3 months అలా అవుతుంది. భుజాకి రీసెంట్గా షిఫ్ట్ అయ్యి, అంతకుముందు బోడుపల్లిలో ఉండుంటే మా అమ్మ నాన్న ఇల్లందు స్టేషన్ బస్తీలో నాన్నగారు సింగరేణి ఎంప్లాయ్ చేసి రిటైర్డ్ అయ్యారు. సో అమ్మా నాన్న ఇంకా అక్కడి నుంచి రారు. రియల్ ఎస్టేట్ రంగం రాణించడమే కాకుండా మీ సంస్థ నుంచి ఎంతో మందికి సహాయాన్ని అందిస్తున్నారు. కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ ఒక 40 days కూడా మీరు సీతక్క గారితో కలిసి ట్రావెల్ అయ్యి జర్నీ చేసి మీకు తోచిన సహాయాన్ని చాలా మందికి అందించడం జరిగింది. సీతక్క గారికి అప్రోచ్ అవ్వటం జరిగింది మేడం. అక్క మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు మాకు నచ్చాయి. ఎవ్రీడే అక్కతో పాటే మా ప్రయాణం చేస్తూ అక్కతో పాటే ఎవ్రీడే ప్రతి విలేజ్కి చిన్న అట్లా అంటే మేడం చిన్న చిన్న విలేజెస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా లేని విలేజెస్ 3 km 4 km 5 km డిస్టెన్స్లో ఉన్నాయి కూడా. అది గోల్డే కదా మేడం? గోల్డే మేడం. తరతరాల నుంచి వస్తుంది. తాతయ్య గారి నుంచి. బేసిక్గా ఏంటంటే ఈ క్వశ్చన్ ఉంటుంది సార్, ఈ అమౌంట్ ఎక్కడ వాడతారు ప్రతి ఒక్కరు, కానీ అదొక మంచి కమిటీ సభ్యులకు వాడుకుంటారేమో, లేదంటే వాళ్ళ ఫ్లాట్ కి సంబంధించిన మెయింటెనెన్స్ కి వాడతారేమో అని కూడా అందరికి ఒక డౌట్ ఉంటుంది. వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు మేడం, దీంట్లో కొంత పార్ట్ ఆఫ్ మనం వరద బాధ్యతలకి ఖమ్మం జిల్లాకు చెందిన వాళ్ళకి అందిస్తాము అనేది. మేము ముందుకు వచ్చాము దేవుడి దయతో. అది దేవుడు మా ద్వారా అది చేపించాడు. ఇప్పుడు వినాయకుడైనా ఇంకేమైనా దేవుడిని ఎక్కువగా నమ్ముతుంటారా? వినాయకుడిని నమ్ముతాం మేడం. తర్వాత ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కూడాను నమ్ముకుంటాము. ఏడుకొండలు కూడా నడిచి వెళ్తాము. మంచిగా నడిచి వెళ్ళి నీ మొక్కుంటే ఇంకా ఆ మొక్క 100% సక్సెస్ అవుతుంది అనేది స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాం. మీ మిస్సెస్ గురించి ఏం చెప్పలేదు? ఆవిడ కృషి ఎలా ఉంటుంది, ఆవిడ సపోర్ట్ ఎలా ఉంటుంది? మా మిస్సెస్ వచ్చేసి వార్డ్ కౌన్సిలర్ మేడం. అయ్యో పాపం అన్న మా తత్వం ఎక్కువ ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. MCA క్వాలిఫైడ్. స్పిరిచువల్ మైండ్ సెట్ ఉంటే అంటే సార్, లోపల మనం మంచిగా మనసుకి నలుగురికి ఎలాగో మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే వాళ్ళకి నిజంగా ఎటువంటి బ్యాడ్ నెగిటివ్ వైబ్స్ అనేవి రావట, దగ్గరకు రావట. మనకు అది ఆ దేవుడే కల్పిస్తాడు. ఫస్ట్ మనలో కల్పిస్తాడు. మన దగ్గర నుంచి మనం పాజిటివ్గా ఉంటే అవతల వాళ్ళు కూడా ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటారు. ఇంతకుముందు ఏంటంటే గణేష్ గారు, రియల్ ఎస్టేట్ రంగం ఒక రేంజ్లో పరుగులు పెట్టింది. రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరు సెటిల్ అయిపోయారు. బట్ కోవిడ్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్లో చాలా వరకు రియల్ ఎస్టేట్ రంగం కొంచెం తగ్గింది, అంత ఫాస్ట్గా లేదు అని అంటున్నారు. మీ వరకు బిజినెస్, మీ కంపెనీ వరకు బాగానే ఉందా? ట్రేడింగ్ అనేది కొంచెం హోల్డ్ అయిందే తప్ప ప్రైజెస్ మాత్రం ఏం డ్రాప్ కాలేదు. అండర్ ప్రైజ్లో అయితే ఎవరు సేల్ చేయట్లేదు. మార్కెట్లో పెరిగేదే కానీ తగ్గేదైతే కాదు.